తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అసలు అమ్మవారికి బోనం ఎలా సమర్పించాలి? అమ్మవారికి బోనం ఎవ్వరైనా ఎక్కియొచ్చు. మాకు బోనం పడి రాదు, మాకు చెయ్యము మేము. దానికి ఏదైనా కారణం ఉందా? జాతరలలో ఎట్లా అంటే కొంతమంది ఆకతాయిలు వస్తారు, చిచ్చోరలు ఉంటారు, తెలిసిందే మీకు అన్నీ. ప్రతి అందరూ జాతరలకు వస్తున్న ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. జోగినీలు ఇలా ఏమన్నా అన్నా కూడా కోపంతో అది జరిగి తీరుతుంది, అసలు ఏం అనకూడదు, ఒక మాట తెలిసైనా తెలియకైనా అని అంటారు కదా, నిజమే? నిజమైన జోగినీలు అమ్మవారికి ఎవరైతే అడాప్ట్ అయినారో వాళ్ళు ఎవరు ఒక మాట అన్నా కానీ కూడా సైలెంట్గా వెళ్ళిపోతారు. ఎవరైనా నార్మల్గా ఉండేవాళ్ళు చూసి నా జీవితం కూడా అలా ఉంటే బాగుండేది కదా అని ఒక క్షణం అయినా అనిపించిన సందర్భం ఉందా? ఒక అబ్బాయి నుంచి నేను చాలా సఫర్ అయినా అనమాట. ఇంకా అది పిఎస్ దాకా వెళ్ళింది అనమాట. ఏంటంటే నా ఏరియా పర్సన్ల దగ్గరకు వచ్చి నన్ను బ్లేమ్ చేసిండు. వైష్ణవి అమ్మ నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు? నేను చాలా చాలా బాగున్నాను. మీలాంటి వాళ్ళ దయ ఉంటే మేము ఎప్పుడు బాగానే ఉంటాం. ఖచ్చితంగా అమ్మ దయ అందరికి ఉండాలి. చాలా సంతోషం కలవటం. ఎప్పుడూ అనుకున్నాను మాట్లాడదాము ఇలా అని. అయితే దేనికైనా సమయం రావాలంటారుగా, ఇప్పుడు బోనాలు అసలైన సమయం. ఆషాఢ మాసం అంటే అసలు హైదరాబాద్ ఉంటుంది, ఊర్లలో అంటే మనం ఎక్కడ చూడలేం కాబట్టి తెలియదు, కానీ హైదరాబాద్ అయితే నాకు అమ్మవారు అలా తిరుగుతుందేమో, ప్రతి హైదరాబాద్ అంతా ఊగిపోతుంది, ఊగుతుంది అంతే. అంటే అన్ని చోట్ల కనబడతారు కదా, ఇక్కడ అక్కడ అంత తేడా ఉండదు. ప్రతి ఆలయం చాలా వైభవంగా అలంకరించి ఎంతో సుందరంగా అమ్మవారిని అయితే చూడడానికి రెండు కళ్ళు సరిపో. ఏ అమ్మవారికి ఆ అమ్మవారి ప్రత్యేకత. ఇందులో భాగంగా ఆషాఢ మాసం అనగానే మనకు గుర్తొచ్చే ఈ సందళ్ళన్నీ ఒకవైపు, అసలు ఆషాఢ మాసంలో ఎందుకు బోనాల పండుగ జరుపుతారు అనేది చాలా మందికి తెలియాల్సిన అవసరం ఉంది. మీ మాటల్లో చెప్పండి. ఇప్పుడు ఏంటంటే మన తెలుగు అంటే ఇప్పుడు జనవరి ఫిబ్రవరి ఎలాగైతే మనకుందో, ఇప్పుడు చైత్రం వైశాఖం జ్యేష్టం ఎట్లాగైతే వస్తుందో ఆషాఢ మాసంలోనే ప్రతి ఆడపిల్ల అమ్మగారి ఇంటికి వస్తుంది. ఓకే. ప్రతి ఆడపిల్ల అమ్మగారి ఇంటికి వస్తుంది. అమ్మగారి ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మకి నైవేద్యం అనేది పెడతాం. బోనం అంటే భోజనం. కాబట్టి అమ్మవారికి ఆషాఢ మాసం మొత్తం ఏంటంటే అమ్మవారు కూడా టెంపుల్లోనే ఉంటారు. టెంపుల్లో నుంచి బయటికి వెళ్ళారు అమ్మవారు కూడా. ఇప్పుడు మీరు నార్మల్ గా టెంపుల్లో చూసుకున్నట్టయితే 12 తర్వాత టెంపుల్స్ అన్ని క్లోజ్ ఆఫ్టర్నూన్, మళ్ళీ ఈవినింగ్ 4 o'clock ఓపెన్ చేస్తారు. కానీ ఆషాఢ మాసం అట్లా కాదు, 24 hours ఓపెన్ ఉంటుంది. అమ్మవారి టెంపుల్స్ అన్ని ఓపెన్ అక్కడే ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా ఉంటుంది. ఆ టెంపుల్లోనే అమ్మవారు సృష్టి వేసుకొని కూర్చుంటది భక్తుల కోసం. కాబట్టి ఆ సమయంలో అమ్మవారు మనకు అనుకూలంగా మన దర్శనం ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ నెల మాత్రం అమ్మవారికి ఆషాఢ మాసం. ప్లస్ ఇంకొకటి ఏంటనంటే ఈ ఎండాకాలం వెళ్ళిన తర్వాత వర్షాకాలంలో కొన్ని రోగాలు అనేది మొదలవుతాయి. ఏగకాలం అంటారు, అంటారు, ప్లేగ్ వ్యాధి అంటారు, కలరా అంటారు, మలేరియా అంటారు. అట్లా అవన్నీ రాకుండా కూడా అమ్మవారిని కాపాడుతుంది మమ్మల్ని అని చెప్పి అది కూడా ఒక నమ్మకంతోనే అమ్మవారికి బోనం ఎక్కిస్తాం అనమాట. వేడుకోవడం, అమ్మవారికి విన్నవించడం, భోజనం పెట్టడం, బోనం చేయడం, నైవేద్యం పెట్టడం, ఇలా. ఇప్పుడే అన్నారు బోనం పెట్టడం. చాలా మందికి బోనం ఎలా సమర్పించాలి అమ్మవారికి అనేది తెలియదండి. ఓకే. తీసుకువెళ్తారు, ఇప్పుడు పెరుగన్నం కొంతమంది తీసుకువెళ్తారు, పరమాన్నం కొంతమంది వండుతారు. అలా తీసుకువెళ్లే విధానం నార్మల్గా తీసుకెళ్తారు, కొండల్లో పెట్టుకుంటారు కొంతమంది. అంటే మా ఆచారం అండి ఇలా తీసుకెళ్తామని కొంతమంది అంటారు. అక్కడే వండి అమ్మవారికి సమర్పించే వాళ్ళు కొంతమంది. అసలు అమ్మవారికి బోనం ఎలా సమర్పించాలి, అసలైన పద్ధతి ఏంటి? అమ్మవారికి బోనం సమర్పించడం ఎవరైనా సమర్పించవచ్చు, కానీ కొంతమందికి ఏంటంటే ఒక అపోహ ఉంటుంది, మాకు బోనం పడి రాదు, మాకు చెయ్యము మేము, మాకు పడి రాదు. ఇంతకుముందు ఎప్పుడో మా నాన్నమ్మ వాళ్ళ కాలంలో, అమ్మమ్మల కాలంలో చేస్తే పడి రాలేదు, ఏదో జరిగింది ఇన్సిడెంట్ అయ్యింది అని అంట. ఇప్పుడు ఏంటనంటే అమ్మవారు అయితే ఎవరు చెడు కోరదు, అమ్మ కాబట్టి ఎవరు చెడు కోరదు. వాళ్ళ ఇంట్లో ఏదో వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ ఉండి ఏదన్నా లొల్లి అయినా ఏదన్నా గొడవ అయినా కానీ కూడా అది ఫెస్టివల్ కిందకే అంటారు. బోనాల పండుగ ఇట్లా చేసినందుకు ఇట్లా అయ్యింది, రిలేటెడ్ గా అని అందులో దొబ్బేస్తారు. మనం బోనం చేయొద్దేమో అన్నట్టు అదొక అనుమానం ఉంటుంది.
కాబట్టి అది మెయిన్ అపోహ తీసేయండి. అమ్మవారికి బోనం ఎవ్వరైనా ఎక్కియొచ్చు. బోనం ఎలా ఎక్కియాలి అని అంటే మనం ఉదయం లేచిన తర్వాత స్నానాలు అన్నీ మన టెంపుల్ పూజ అంతా ముగించుకున్నాక అమ్మవారికి ఇప్పుడు కొంతమంది కుండలో బోనం చేస్తారు. కుండలో చేసే బోనం ఏంటంటే అందులోనే రైస్ వేసి అందులోనే ఉండాలి. ఇప్పుడు ఏంటంటే కొంతమంది కాలక్రమేణా ఏంటనంటే కుండలలో బోనాలు చేసే వాళ్ళకి బోనం అయిపోయిన తర్వాత ఆ కుండలు అక్కడ పైన పెట్టడం కానీ బిల్డింగ్ పైన పెట్టడం కానీ జరుగుతుంది. అవి పగిలిపోతే ఒక అనుమానం వస్తుంది, బోనం కుండలు పగిలినాయి ఏంటి అని చెప్పేసి అనుమానంతో ఏంటంటే ఈ మధ్యలో అంటే జనరేషన్ ఇప్పుడు చేంజ్ అయింది కాబట్టి అమ్మవారికి ఇత్తడి పాత్రలు కానీ బోనంవి వెండివి అలా అవి ఇదవుతున్నాయి అన్నమాట. అమ్మవారికి మట్టి పాత్రలనే మోక్షం అనేది అప్పుడు ఉండేది. ఎందుకంటే అప్పుడు మెయిన్ పాతకాలంలో చూసుకున్నట్టయితే వంటలు కూడా అన్ని మట్టి కుండలనే. యాక్చువల్లీ అంటే ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అయింది, మట్టి కుండలు వస్తున్నాయి, ట్రెండ్ అయింది. ఇప్పుడు ఏంటంటే అందులోనే తింటే హెల్త్ కోసం మనం మంచిదని చెప్పేసి ఫస్ట్ నుంచే మనకి ఇది ఒక రీజన్ ఉంది, సైంటిఫిక్ రీజన్. బోనం కూడా కుండలనే ఉండాలి, కుండల్ని బోనం చేయాలి అని చెప్పేసి. మనం కుండలలోనే అమ్మవారికి కళ్ళు సాక పెట్టాలని. ఇప్పుడు కుండలో బోనం చేసేవాళ్ళు అందులోనే ఉండాలి. కొంతమంది బెల్లం అన్నం వండుతారు, వైట్ రైస్ వండుతారు, పసుపేసి వండుతారు. అంతేగాని ఈ పెరగన్నం గాని ఇంకేదైనా గాని మాత్రం అమ్మవారికి సమర్పించలేము, పెట్టకూడదు. మెయిన్ పరమన్నము ఉండాలి, వైట్ రైస్, ఉట్టి అన్నం. మళ్ళీ అన్నం వండేటప్పుడు కొంచెం పసుపేసి వండుతారు. అది ఏదైతే మనం బోనం పుదించుకుంటామో పసుపు కుంకుమతో అలంకరించుకున్న తర్వాత అందులో అన్నం పెట్టినాక పూరీలు, బూరెలు, ఇవన్నీ పెడతారు. పెరుగు, కొంచెం బెల్లం, కొంచెం పచ్చగూర అంటాం అంటే ఆకుకూర అది కూడా పచ్చిమిర్చి వేసే ఉండాలి. నార్మల్ చిల్లీ పౌడర్ కారం పొడి వేసి మాత్రం ఉండొద్దు. వేసిన తర్వాత వేపాకు పెట్టి పైన పాత్రలో పచ్చి పులుసు, చింతపండు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ వేపాకు, మళ్ళీ దానిపైన దీపం పెడతాం. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు రైస్ పెడితేనేమో పచ్చి పులుసు పోయాలి. ఇప్పుడు నార్మల్ గా పరమన్నం పెడతారు చాలా మంది. పరమన్నం పెడితే పెరుగు సాకనే ఉంటది. నార్మల్ గా పెరుగు, బెల్లము, వాటర్ అంతే, అట్లా ఉంటది. కానీ ఇంకేవైనా యూజ్ చేయాలంటే బోనంలో మాత్రం ఇంకేదైతే యూజ్ చేయొద్దు, ఇవి తప్ప ఇంకేం పెట్టకూడదు. నాన్ వెజ్ కానీ ఇంకేవైనా కర్రీస్ కానీ అలాంటివి ఇంకేవి యూజ్ కావాలి. ఆకుకూర ఇదే వండాలని ఉంటుందా? కొయ్యగూరనే పెట్టాలి, ఇంకా వేరే ఏది ఇంకే ఆకుకూరలు పెట్టొద్దు. తోటకూర గాని పాలకూర గాని ఇంకే ఆకుకూరలు పెట్టొద్దు. కొయ్యగూర ఒక్కటే అమ్మవారికి చెందుతుంది. కొయ్యగూర, అన్నము, పూరీలు అంతే. ఇప్పుడు కుండలు తీసుకువెళ్తారమ్మా, అక్కడ సమర్పించేసిన తర్వాత ఆ కుండలు మళ్ళీ మనం ఇంటికి తెచ్చుకోవాలి. అక్కడ అన్నం పెట్టిన తర్వాత అది పెట్టినాక దాన్ని రతి అంటారు. కుండలో పెట్టిన తర్వాత బోనం అయిపోతుంది. బోనం నుంచి అది తీసిన తర్వాత అక్కడ అమ్మవారి ముంగట పెట్టిన తర్వాత దాన్ని రతి అంటారు. మళ్ళీ ఆ అన్నం, బోనంలో అన్నం ఉంటుంది కదా, అది ఇంటికి వచ్చిన తర్వాత ప్రసాదం రూపంలో మనం ఇంటి వాళ్ళందరూ నైవేద్యంగా తీసుకుంటాం. ఆ కుండల్ని ఏం చేయాలి మళ్ళీ? తర్వాత ఆ కుండల్ని శుద్ధి చేసుకొని పైన ఇంటి పైన అట్లా పెట్టుకుంటారు. అటక పైన గానీ ఇంటి పైన గానీ పెట్టుకుంటారు. మళ్ళీ ఎప్పుడు బోనం ఎత్తాలనుకున్నా సరే కొత్త కుండలు తెచ్చుకోవాలి. ఇప్పుడు మనకి ఏంటనంటే అవి పగిలిపోతున్నాయి ఇట్లా అని చెప్పేసి ఇప్పుడు ప్రత్యేకంగా అనమాట, ఇప్పుడు మనం వండే కుండలు కాకుండా అమ్మవారికి ఒకటి సపరేట్ గా అవి తెచ్చుకుంటున్నాం అనమాట. ఇత్తడి పాత్రలు కానీ, రాగి పాత్రలు కానీ, వెండివి కానీ, ఎవరికి శక్తి తగ్గట్టు వాళ్ళు తెచ్చుకొని అట్లా బోనం చేస్తారు. స్వయంగా మీ చేతులతో మీరు వెండి బోనం సమర్పించారు, బంగారు బోనం కూడా సమర్పించారు? లేదండి, చేయలేదు. ఇంకా అక్కడి వరకు రావాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. వెండి బోనం సమర్పించారు అంటే ఈ ఆచారాలు ఎప్పటి నుంచి వచ్చాయి? ఇది మన ఏంటి ఈ మధ్యన ఇలా వెండి బోనం గానీ బంగారు బోనం సమర్పించడం గానీ? అమ్మవారు అలంకార ప్రియురాలు కాబట్టి అమ్మవారికి బంగారం కిరీటాలు ఉంటాయి, వెండి కవచాలు ఉంటాయి కాబట్టి పసుపు కుంకుమ అలంకరణ ఉంటుంది, పుష్పాలు ఉంటాయి. బోనం కూడా అంతే, అది కూడా చాలా ప్రత్యేకత. బోనం కూడా అంతే. ఇప్పుడు ఈ మధ్యలోనే వెండి బంగారం అనేది కాదండి, అప్పట్లో ఇంత నాలెడ్జ్ లేకుండా, ఇంత ఇది లేకుండే, వెండిలా చేయించాలి, బంగారులో చేయించాలి అని చెప్పేసి ఇంత ఆలోచన లేకుండే. ఎప్పుడైతే మన తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు కేసీఆర్ గారు లాల్ దర్వాజా సింహవాహిని మా అమ్మవారికి బంగారు బోనం చేయించారు. అది చేయించినప్పటి నుంచి ఇవన్నీ వెండి బోనాలు కానీ ఇవన్నీ ఇదైనవి అనమాట.
అప్పటి నుంచి. అప్పటి నుంచి కానీ ఏదైనా ఆమె ఆ మట్టి నుంచి వచ్చేవైతే ఆమె ఎక్కువగా స్వీకరిస్తుంది Main. కదా, అందరికీ తెలుసు. స్పెషల్. బోనం అంటే ఆ కుండల అలంకరణ కూడా చాలా ముఖ్యం. అవును, ఉట్టిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు అంతవరకేనా, అంతే. ఇంకా ఎలా అయినా అలంకరించుకోవచ్చా? ఇప్పుడు ఏంటంటే చాలా మంది వేస్తారు కదా. అంటే ఇప్పుడు అమ్మవారికి రంగవల్లులు అంటే ఇష్టం. హ్మ్. అంటే అవును. కలర్స్ తోని కదా? అమ్మవారి రూపాలు దించడం గానీ అవన్నీ అమ్మవారికి ఇష్టమే. హ్మ్. కాబట్టి కలర్స్ తోని మన కానీ ఇష్టమేనమ్మా? బోనం ఎలా మన మనం ఇష్టం, మనం ఎలా అంటే అలా కలర్స్ తోని కానీ హ్మ్. ఇంకేదైనా మొత్తం మనం అమ్మవారి రూపొందించడమే కానీ ఏదైనా అమ్మవారికి ఇష్టం. ఏదైనా ఆవిడ ఆమె సంతోషిస్తుంది. సంతోషిస్తుంది, చక్కగా అలంకరించి తీసుకువెళ్తే అలంకరిస్తే ఆనందమే కదా సంతోషిస్తది. ఆవిడకి. హ్మ్. అమ్మ ఎలా అనంటే నాకు సంతోషమైందని చెప్పదు. హ్మ్. ఆ బోనం చూసిన తర్వాత మన సంతోషంలోనే అమ్మవారు మనం చూసుకుంటారు అంతే. అలా కనిపిస్తారు అంతే. కానీ అసలు ఎంత సందడిగా ఉంటుందో కదా అప్పుడు. చాలా ఇప్పుడు హైదరాబాద్ మొత్తం ఎట్లా అనంటే ఆషాఢ మాసం వస్తుందంటేనే ప్రతి గల్లీ గల్లీ వీధి ఎప్పుడెప్పుడా అని వీధి ఎదురు గుడి చూసేవాళ్ళు గుడి చాలా మంది. మొత్తం ఇట్లా వెయిట్ చేస్తుంటది. హ్మ్. ఇప్పుడు మా ఏరియాలో కూడా అనంటే బోనాలు వస్తున్నాయి అని అంటేనే ఒక 2 months నుంచే బోనాలు ఎప్పుడమ్మా, ఈసారి ఎలా ఆ ఉంది, కుతూహలం ఉంటుంది చాలా ఎట్లా ఉంది, మందికి. వస్తున్నావా మా ఇంటికి జోగెత్తడానికి అంటే ఆ. మేము జోగినీలు ఎట్లా అనంటే మ్మ్. కొంతమందికి ఇప్పుడు చెప్పాను కదా ఆచారం ఉండదు అని చెప్పినాను కదా. అవును. జోగిని మేమేం చేస్తామనంటే ఒక బోనాలు ఒక 2 days ముందు ఉందనంగా హ్మ్. ఆ రోజు పొద్దున్న స్నానం చేసుకొని గంప పట్టుకుంటాం జోగుది. ఆహా. గంప పట్టుకొని ఇల్లు భిక్షాటన చేస్తాం. హ్మ్. ఆ అంటే ఇంట్లో ఏం ప్రతి తీసుకుంటారు? ఇంట్లో నుంచి బియ్యము, బియ్యం. చింతపండు, ఆ. ఉల్లిగడ్డలు, పసుపు, కుంకుమ, నూనె, బోనంకి సంబంధించినవి తీసుకుంటాం. హ్మ్. అవన్నీ తీసుకొచ్చిన తర్వాత అవన్నీ హ్మ్. వండి బోనంలో పెడతాం. ఆ, ఎవరైతే ఇలా బోనం పెట్టలేరో అంటే ప్రతి ఇంటికి అమ్మవారికి. తిరుగుతాం. ఆ. బోనం చేసిన వాళ్ళ ఇంటికి కూడా తిరుగుతాము, ఆహా. బోనం చెయ్యని వాళ్ళ ఇంటికి కూడా తిరుగుతాం. ఎందుకనంటే ఇది జోగినికి ఇదొక వృత్తి. ఆహా. ఈ భిక్షాటన చేయడం, జోగెత్తడం ఎన్ని అంటారు రోజుల దీన్ని. ముందు నుంచి ఇలా చేస్తారు? ఒక 2 days లేకపోతే ఒక 1 week. ఆహా. 2 ఇట్లా రోజులు. ఆ ఊరి కుమ్మరోళ్ళు అంటారు కదా, కుండలు మ్మ్. చేసేవాళ్ళు, మ్మ్. వాళ్ళు ఫస్ట్ వస్తారు. ఓ. ఆ ఊరి అంటే ఆ ఏరియా కానీ కుమ్మరోళ్ళు కుండలు అమ్మేవాళ్ళు ఫస్ట్ వాళ్ళు వస్తారు. మ్మ్. ఎందుకంటే ఫస్ట్ అమ్మవారికి వాళ్ళ బోనమే ఎక్కుతుంది, మ్మ్. కుమ్మరోళ్ళ బోనమే ఎక్కుతుంది First. ఫస్ట్. ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే కుమ్మరోళ్ళ బోనమే ఎక్కుతుంది దానికి ప్రతి ఏదైనా కారణం టెంపుల్కి. ఉందా? ఎందుకనంటే వాళ్ళు అప్పటి నుంచి అమ్మవారికి కుమ్మరోళ్ళదే హక్కు ఉంటుంది అక్కడ బోనాలు ఎక్కిచ్చే దగ్గర. ఆహా. ఎక్కడైతే అమ్మవారికి బోనము ఇప్పుడు మనం అన్నం పెడతామో రతి దగ్గర, మ్మ్. అక్కడ వాళ్ళకే హక్కు ఉంటది, మ్మ్. కుమ్మరోళ్ళకే హక్కు ఉంటది అక్కడ. ఫస్ట్ వాళ్ళకి అన్నమాట. కాబట్టి అవకాశం. వాళ్ళే ఫస్ట్ మెయిన్ వాళ్ళ కుండలలోనే బోనాలు చేసి వాళ్ళు మ్మ్. జోగెత్తిన బియ్యమన్ని వండి మ్మ్. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ ఎవరు బోనం ఎత్తక ముందు వాళ్ళ బోనం ఎక్కిస్తారు. మ్మ్. ఆ తర్వాత మిగతా వాళ్ళు తర్వాత అందరూ మిగిలిన వాళ్ళ వస్తారన్నమాట. బోనాలు ఎక్కిస్తారు అనమాట. ఈ విధంగా చాలా మాకైతే ఒక క్లారిటీ వచ్చింది ఎలా ఏంటి అనేది. అట్లా ఇంకా బోనం చేసిన తర్వాత వండిన తర్వాత అవన్నీ అలంకరించిన తర్వాత అమ్మవారికి మనం ఆ బోనాలన్నీ ఇన్న తర్వాత వామాచారం పద్ధతిలో పూజ చేస్తాం. మీకు తెలిసి ఐడియా ఉంది. అవును. అంటే మన అమ్మవారికి మేకల్ని బలియడం కానీ అవును. మేకపోతులు బలియడం కానీ జరుగుతాయి. అవును. అట్లా అవి బలిచ్చిన తర్వాత గుమ్మడికాయలు, కళ్ళు సాక అవి పెట్టినాక బోనాలు తీసుకెళ్తాం అనమాట. ఎప్పుడైతే ఎవరెవరి ఇంటి నుంచి అయితే జోగు ఎత్తినామో ప్రతి బోనం వాళ్ళ ఇంటి ముంగట ఆగుతుంది. మేము ఎత్తుకున్నప్పుడు మా ఏరియాలో ప్రతి ఇంటి ముంగట ఆగినప్పుడు ప్రతి ఇంటి నుంచి సాకలు పెడతారనమాట. అప్పుడు అలా వస్తారు. ఇంకా వాళ్ళే ఇచ్చినట్టుగా వాళ్ళు భావించొచ్చు మీ ఇచ్చినట్టు తరపు నుంచి. వాళ్ళ అమ్మవారు వాళ్ళ ఇంటి ముందు వచ్చి బోనం ఆగింది. ఎత్తుకున్నట్టు వాళ్ళు ఇదైపోయి సాకలు పెడుతుంటారు అనమాట. భలే ఉంటుంది అసలు. మీరు చెప్తుంటేనే అనిపిస్తుంది చాలా. అట్లా ఉంటది. ఇంకా ప్రతి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కొన్ని విషయాలలో ఏంటంటే కొంచెం మైనస్ పాయింట్ కూడా అవుతుంది. ఇప్పుడు ఇంటింటికి బోనాలు తిరగడం అంటే ఓకే, కానీ జాతరలలో అట్లా జరగట్లేదు. ఎందుకని? అక్కడ జాతరలలో ఎట్లా అంటే కొంతమంది ఆకతాయిలు వస్తారు, చిచ్చోరలు ఉంటారు, తెలిసిందే మీకు అన్ని. ప్రతి అందరూ జాతరలకు వస్తున్న ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. ఎందుకంటే బోనాలు ఎత్తుకుంటే వాళ్ళని ఎట్లా చూడాలి అనేది ఆలోచన ఉండదు, వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలి అనే ఆలోచన ఉండదు. కొంచెం ఇంకొంచెం ఏంటంటే ఈ జోగినీళ్ళు అనాలో మరి ఇంకేమనాలో నాకైతే అర్థం అవ్వట్లేదు. వాళ్ళు బోనాలు ఎత్తుకొని కొన్ని స్టంట్లు చేయడం జరుగుతుంది. అమ్మ ఇది నేను అడగాలనుకున్నాను, మీ మనసు నొప్పిస్తే మాత్రం క్షమించండి. అంటే చాలా మందిని ఇలా చూస్తున్నాం, ఎవరు జోగినులు ఎవరు మామూలు వ్యక్తులు అనేది ఎవరు పోల్చుకోలేకపోతున్నారు. ఏమనంటే మేము జోగినిలం, మీరు మమ్మల్ని ఏమన్నది, మేము ఏమనంటే అది మీకు శాపంలా తగులుతుందని ఆ భయంతో చాలా మంది వెనకడుగు వేస్తారు. కొంతమంది ఏదైతే అదేందని ఇప్పుడు మీరు అన్నట్టు ముందుకొచ్చి నిజమైన జోగినీలు అమ్మవారికి ఎవరైతే అడాప్ట్ అయినారో వాళ్ళు ఎవరు ఒక మాట అన్నా కానీ కూడా సైలెంట్గా వెళ్ళిపోతారు.
వాళ్ళు పట్టించుకోరు ఇవన్నీ. ఇంకా ఏదున్నా connected అంతే. సర్వంతర్యామి అమ్మ నువ్వే దిక్కు అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఇట్లా మీతో ఇట్లా రఫ్ గా మాట్లాడుతున్నారో వాళ్ళు కాదు. వాళ్ళు కాదు. ఎందుకనంటే అమ్మవారు రక్షించడానికి అమ్మవారే ఉంది, శిక్షించడానికి కూడా అమ్మనే ఉంటది. ఆవిడకి తెలుసు అమ్మవారు మంచిది అన్నప్పుడు చెడు. భయం ఉండాలి, భక్తి ఉండాలి. నిజం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు అని అంటే అక్కడ అమ్మవారు ఉన్నట్టు కాదు అది. కానీ ఎందుకమ్మా అంటే బాగా అలంకరించుకుంటారు ఎక్కడి వరకు ఓకే. కానీ కొన్ని వస్త్రధారణలు కూడా అభ్యంతరకరంగా ఉంటున్నాయి ఈ మధ్య. అవును. అంటే వాటిపై అంటే మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీరు ఎవరికైనా ఇలా చెప్తారా? సజెషన్స్ ఏమైనా ఇస్తారా మీ గ్రూప్? ఇప్పుడు నా గ్రూప్ లో అంటే నా శిష్యులకి కానీ నా శిష్యుల దాంట్లో కూడా కొంతమంది ఉన్నారు. నా గ్రూప్ లో కూడా కొంతమంది జోగినీలు ఉన్నారు, కొంతమంది శివశక్తులు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, ఆంటీలు ఉన్నారు, అమ్మమ్మలు ఉన్నారు. మీ ఏజ్కి తగ్గట్టు మీరు ఉండాలి. జోగిని అని అంటే ఇలానే ఉండాలని పద్ధతి ఏం లేదు. మీరు కరెక్ట్గా మీ మనసు ప్రకారంగా మీరు ఉండాలి. మీ డ్రెస్సింగ్ మంచిగా అవ్వాలి, మీరు పద్ధతిగా ఉండాలి. అప్పుడైతేనే 10 మంది అమ్మ నమస్తే అంటారు. దాన్ని బట్టే కదా. ఇప్పుడు ఏదో మన డ్రెస్సింగ్ మంచిగా లేదు, మన నడవడి మంచి లేదు, మన మాట మంచిగా లేకపోతే ఎవరైనా పలకరిస్తారా? పలకరించరు. అవును. అరే తను వెళ్ళిపోతుందా అంటే పోనీయండి, తను పలకరిస్తే ఇట్లా మాట్లాడుతుందని అంటారు. ఇట్లా ఈ స్టంట్లు చేయడము ఇది కరెక్ట్ అయితే కాదు. అమ్మవారు మెచ్చదు అట్లా. అమ్మవారు మెచ్చదు. అమ్మవారు ఒక నార్మల్ స్త్రీ, ఒక నార్మల్ ఒక పర్సన్ నార్మల్ గా బోనం ఎక్కించి వస్తుందంటే మెచ్చుతుంది. కానీ మీరు బోనం ఎత్తుకొని మీరు స్టంట్లు చేయడం కానీ ఇంకేవైనా చేయడం కానీ, నేను అన్ని మెన్షన్ చేయట్లేదు, ఇది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది ఈ వీడియో చూసిన తర్వాత. ఇది కరెక్ట్ అయితే కాదు. తెలుసుకోవాలి మీరేంటి, పబ్లిక్ కూడా తెలుసుకోవాలి. జోగిని ఎవరు, శివశక్తి ఎవరు, ఇంకా అదర్ ఎవరు అనేది మీరు తెలుసుకుంటే బాగుంటుంది. కానీ మీ మాటలో చెప్పండి అమ్మా, అసలు జోగిని జీవితం ఎలా ఉంటుంది, ఎలా వేరే వాళ్ళతో వాళ్ళు ప్రత్యేకంగా కనపడతారు? జోగిని లైఫ్ ఏంటనంటే ఎప్పుడైతే అమ్మవారికి అడాప్ట్ చేస్తారో వాళ్ళ ఫ్యామిలీ, అప్పటి నుంచి తనకు అమ్మవారు, తన ఫ్యామిలీ, తన చుట్టుపక్కల వాళ్ళు, తన గ్రామ ప్రజలు అంటే ఊరు బస్తీ వాళ్ళు తప్ప ఇంకెవరు తెలియవద్దు. వాళ్ళతోనే నువ్వు చనువుగా ఉండాలి. ఇప్పుడు మనం పూజలో కూర్చున్నప్పుడు మనకు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, అమ్మ బొట్టు పెట్టండి, మీ చేయి నుంచి బొట్టు ఇవ్వండి, మా పాపకు బాగాలేదండి మంత్రం వేయండి అని ఏదో వస్తారు, వాళ్ళ నమ్మకంతో వస్తారు. వాళ్ళ నమ్మకం ప్రకారం మనం ఏదో చేసి బొట్టు పెట్టు, అమ్మవారిని ధ్యానించుకోనో ఒక కొబ్బరికాయ కొట్టో వాళ్ళకి ఇంత పోగేసో ఏదో చేసి పంపించాలి, అంత మట్టుకే. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఏడో బ్యాండ్ కొడుతుంటే అక్కడ పోయి ఆడడం కానీ, ఏదో పోయి ఏదో చేయడం కానీ, ఏదో బూతులు మాట్లాడడం కానీ, ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు. ఇది అసలైన జోగిని అలా ఉండరు. బోనం ఎక్కించినామా వచ్చేసినామా అన్నట్టే ఉంటారు. మీరు ఇంతవరకు చాలా మటుకు మీరు జాతరలో చూసుంటారు నన్ను బయట. నేను నార్మల్గా అమ్మవారికి బోనం ఎక్కించినానంటే నా రూమ్ లోనే ఉంటాను. నాకు కనిపించను నేను అక్కడ మాత్రమే. నేను ఏ అవసరం ఉన్నా కానీ కూడా మా బ్రదర్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, నా నైబర్స్ కానీ, మా సిస్టర్స్ కానీ, ఇంకా వాళ్ళతోనే నేను ఏదైనా షేర్ చేసుకుంటాను. నా ప్రాబ్లం ఏది ఉన్నా కానీ కూడా. మీకు ఎప్పుడైనా ఇబ్బంది ఎదురైందమ్మా? చాలా ఇబ్బందులు ఎదురైనాయి. ఏ రకంగా ఉంటాయి అవి? అంటే ఇంకా అబ్బాయిలు వస్తారు, ప్రేమిస్తున్నా అంటారు, లవ్ అంటారు, అదని అంటారు. ప్రతి ఒక్కదానికి సమాధానం ఇస్తాను నేను. నా దగ్గర ఉంది, జవాబు ఉంది. బోనం ఎత్తినప్పుడు అలాంటప్పుడు బోనం ఎత్తినప్పుడు అయితే నా ఫ్యామిలీ మెయిన్. నా ఫ్యామిలీ మాత్రమే తీగ కూడా వాళ్ళనివ్వరు. అదే ఆ రక్షణ తెలుస్తుంది. మీరు అంటే ఆడేటప్పుడు ఫ్యామిలీ మాత్రం అసలు చుట్టుపక్కల ఎవ్వరిని కూడా రానివ్వరు. ఆల్మోస్ట్ ఏంటంటే ఒగ్గు వాయిద్యాలు కొడతారు కదా, వాళ్ళు కూడా అక్కడ ఉంటారు. వాళ్ళు కూడా ఇక్కడ నా ముంగట ఉంటారు, అక్కడ ఉంటారు. వాళ్ళని కూడా ఇట్లా దగ్గరికి రానివ్వరు. అమ్మని చూడాలి ఎక్కడున్నా, ఇంకా అట్లా అమ్మని మీ రూపంలో అలా చూడాలంతే. ఇప్పుడు అట్లా అని చెప్పే మా ఇంట్లో ఎట్లా అంటే అమ్మకి అంత భక్తులు. మా ఇంట్లో మా బ్రదర్ కానీ, మా సిస్టర్ కానీ, మా మమ్మీ కానీ, ప్రతి ఒక్కరు, మా గల్లీ, మా ఏరియా మొత్తం నాకు భక్తులు. నేను ఇట్లా వస్తుంటేనే అమ్మ నమస్తే అంటారు. ఆ మర్యాద మనం పెట్టుకోవాలి. జోగిని అయినప్పుడు అలా పెట్టుకోవాలి. కానీ నమస్తే అన్న తర్వాత వెనకలు ఇంకొక మాట అనిపించుకోవద్దు. అలా అనిపించుకుంటున్నారు. అది లాస్ట్ ఇయర్ గోల్కొండలో కూడా చాలా ఇష్యూస్ అయినాయి. వీళ్ళు బోనాలు ఎత్తుకొని స్టంట్లు చేయడం వల్ల. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, మరి ఆ దేవుడికి భక్తితో పూజలు చేస్తున్నారా, మళ్ళీ ఇంకేంటి అనేది అర్థం అవ్వట్లేదు.
పూజలు చేసేది పూజలు చేస్తారు, జాతరలకు వచ్చేది జాతరలు చేస్తారు, బోనాలు చేసేది బోనాలు చేస్తారు, జోగిని అంటారు, మళ్ళీ ఇంకేదో ఫంక్షన్లలో కనిపిస్తారు. అవేవి ఉండవు, అదేవి ఉండవు జోగిని జోగిని లైఫ్ లో, జీవితం. అవే ఉండవు. మీ గురించి మెయిన్ అమ్మవారి టెంపుల్, అమ్మవారి పూజలు, అమ్మవారి కళ్యాణాలు ఇంతే. ఇంతే. అంటే సంవత్సరం పొడవునా ఉంటాయమ్మా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఆషాఢ మాసం అంటే 2 months ఉంటాయి. ఇది హైదరాబాద్ మొత్తం ఆషాఢ మాసం ఉంటుంది. ఇంకా అదర్ విలేజ్లలో కానీ ఊర్లలో కానీ శ్రావణంలో జరుగుతాయి అక్కడ బోనాలు. అవును. కాబట్టి 2 months ఉంటాయి మాకు బోనాలు. మీరు అక్కడ వేరే జిల్లాలకు కూడా వెళ్తారు? వెళ్తాం. ఇప్పుడు చాలా మంది పోతరాజులు వస్తారు మా దగ్గరికి. పోతరాజులు ఎంత వస్తారు. ముఖ్యం అసలు. పోతరాజులు వస్తారు. అమ్మ నాకు ఒక బందీషి అంటారు. ఏంటంటే వాళ్ళు ఒక వేషం వేస్తున్నారు పోతరాజుది. వాళ్ళకి దేవుడు రాడు, ఒక వేషం వేస్తారు. వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఆ పొగ పట్టినప్పుడు కొద్దిసేపు దేవుడు వచ్చి వెళ్తాడు పోతరాజులకి. వాళ్ళు కూడా ఏంటంటే శివశక్తుల దగ్గరికి కానీ జోగినుల దగ్గరికి వచ్చి బందోబస్తు అనేది తీసుకుంటారు. అంటే ఒక నిమ్మకాయ మంత్రిచ్చి ఇవ్వడము, ఇంకేదైనా సింధూరం మంత్రిచ్చి, కాటుక మంత్రిచ్చి ఇవ్వడమో చేస్తాం వాళ్ళకి. ఏంటంటే వాళ్ళ అమ్మవారికి ముంగట ఉంటారు, సెక్యూరిటీ. ఇప్పుడు పోతరాజు అని అంటే అదే కదా, పోతలింగన్న అంటారు, నడుచుకుంటూ వెళ్తారు. కాబట్టి ఇప్పుడు పోతరాజు వస్తున్న ఆయన గాలి గజ్జలు ఇంటేనే అక్కడ వెళ్తారు పబ్లిక్, అంతే దూరం జరిగిపోతారు. అట్లా ఏవైనా దుష్ట శక్తులు ఉన్నా ఏవైనా ఉన్నా కానీ కూడా జరిగిపోవాలి అని చెప్పేసి అట్లా ఆ విధంగా ఇదవుతున్నారు. కానీ ఈ మధ్యలో పోతరాజులు కూడా చాలా ట్రెండ్ అయిపోయినారండి, ఫేస్ కి కలర్స్ వేసుకొని. అదే అమ్మా, అంటే అప్పట్లో అలా లేకుండే. అప్పట్లో పసుపు కుంకుమ, అంతే, చమ్కి, కాటుక, సింధూరం, గవ్వలు. ఎన్నేళ్ల క్రితం ఇప్పుడు మీరు చెప్పింది? ఇప్పుడు ఒక 10 years బ్యాక్ కూడా ఇవి డెకరేషన్స్ ఇవి లేకుండే, ఈ మేకప్ లో లేకుండే. ఇప్పుడు అవుతున్నాయి. కానీ మా ఏరియాలో నేను ఇప్పటికీ బల్ల గుద్ది చెప్తాను, మా ఏరియా సైదాబాద్ పోతరాజులు మాత్రం అయితే కలర్స్ అయితే ఎవరు అయ్యారు. అమ్మ మెచ్చేది పసుపు కుంకుమేగా. మా పోతరాజులు కూడా అలానే అంటారు, అమ్మ మెచ్చేదే అది. కానీ ఆ కాటుక పసుపు కుంకుమతోనే ఇది చేస్తారు. ఇప్పుడు సెకండ్ వీక్ గోల్కొండలో ఘట్టం తీస్తాం మేము. సెకండ్ వీక్ రెండో వారం ఘట్టం తీస్తాం. దగ్గర దగ్గర 30 మంది పోతరాజులు ఉంటారు నా ఎంబడి. 30 మంది పోతరాజులు ఉంటారు. ఆ పోతరాజుల వేషధారణ చూసి మీరు మాట్లాడాలి. అంతేనా? ఖచ్చితంగా ఈసారి మీరు అన్నందుకైనా నేను అబ్జర్వ్ చేస్తాను. ఆ ఘటం అనేది కూడా నా చేతులతోనే రెడీ చేస్తాను. ఆ ఘటం అనేది ఫస్ట్ మన ఇంట్లో నుంచి గుమ్మడికాయ కొట్టిన తర్వాత నేను ఘటం సామాన్ అంతా బయటికి వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత తమ్ముడి వాళ్ళకి అన్నయ్య వాళ్ళకి ఇచ్చేసి పంపించేస్తాను. మీరు ఫస్ట్ అక్కడ పోతరాజులకు సామాన్ ఇచ్చేసి మీరు చేస్తుండండి, నేను వచ్చేస్తానని చెప్తాను. ఇంకొకటి ఏంటంటే ఈ ఆషాఢ మాసం వస్తే మాకు ఇన్విటేషన్స్ ఉంటాయి బాగా. అంటే ఎలాంటివి? బోనాలు చేస్తున్నాము రండి, బోనాలు చేస్తున్నాం రండి, ఘట్టం తీస్తున్నాం రండి. కానీ నేనైతే వెళ్తాను, మిస్ అవ్వను. ఒక్క 1/2 hour 1 hour అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ ప్రతి దానికి అటెండ్ అవుతాను. ఎందుకనంటే ఇప్పుడు ఒక దగ్గర మిస్ అయినాను అనుకోండి, ఇప్పుడు వాళ్ళు అంటారు, వాళ్ళ ఫీలింగ్ ఏమో మనకు చెప్పరు, కానీ వాళ్ళ ఫీలింగ్ ఉంటది, మన దగ్గరికి ఎందుకు వస్తారు, వాళ్ళు ఉన్నోళ్ళు అంటారు, లేనోళ్ళు అంటారు, ఏదేదో మాట్లాడతారు. నేను విన్నాను ఇవన్నీ. అంటే మీకు ఆ భావన ఉండకపోవచ్చు, కానీ నేను విన్నాను. ఇప్పుడు ఎందుకంటే నా మొహం పట్టుకొని అడిగినారు, ఒకళ్ళు ఇట్లనే దేవుడు కళ్యాణంకి ఇన్వైట్ చేశారు. నేను ఆ రోజు రియల్ గా చెప్తున్నాను, మర్చిపోయినాను నేను అసలు. ఆ రోజు ఆ డే ఏదో వర్క్ వల్ల మర్చిపోయినాను. తను ఒక 5 days తర్వాత కలిసిన తర్వాత, మీరు ఉన్నోళ్ళు బంగారం వేసుకున్నోళ్ళు మీరు మా ఇంట్లో గరీబోళ్ళ ఇళ్ళకి ఎందుకు వస్తారులే అని నా మొహం పట్టుకొని అడిగినారు. నేను అసలు ఏం మాట్లాడలే నేను. రానందుకైతే సారీ, నేను మర్చిపోయినానని చెప్పేసినాను. అట్లా అనుకుంటారు వాళ్ళ మనస్తత్వం. అట్లా అనిపిస్తుందిలే అమ్మా, ఇంకా వాళ్ళది తప్పని అనుకోలేం కదా. అందుకే నేను అడిగి మాట్లాడలేదు. నేను అందుకని వాళ్ళు నాకంటే చిన్నవాళ్ళైనా కూడా నేను వాళ్ళకి సారీ చెప్పిన, ఎందుకంటే తప్పు నాది ఉంది. నేను వెళ్ళాను. అమ్మా జోగినీలు ఇలా ఏమన్నా అన్నా కూడా కోపంతో అది జరిగి తీరుతుంది, అసలు ఏం అనకూడదు, ఒక మాట తెలిసైనా తెలియకైనా అని అంటారు కదా, నిజమేనా? జోగినీలకు మాత్రమైతే 99% అయితే కోపం రాదండి. ఎందుకనంటే 100 రకాల మనుషులను చూస్తాం మేము. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే పబ్లిక్ కానీ మేము పూజలు చేసేటప్పుడు ఒక్కరిది ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. అవన్నీ ఆలోచన చేయడానికి కూడా మా మైండ్ పనిచేయాలి. అంత కోపం ఉండి అట్లా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు, అట్లా కోపం కూడా కాను. కానీ ఒక్కొక్కసారి వస్తే మాత్రమైతే నేను ఎవరినైతే తిట్టను, కోపం అయితే పడతాను కానీ తిట్టను. నా అంతలో నేనే సైలెంట్ అయిపోయి వెళ్ళిపోతా. అంతేనా? మీకు తెలుసు కాబట్టి కోపపడితే అది మంచిది కాదు ఎదురు వాళ్ళకి అని.
మీ గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే చాలాసార్లు చెప్పారు, విన్నాము, కానీ ఆ ప్రేక్షకులకి ఏ వయసులో అసలు మీరు నేను 9 ఇయర్స్ ఉన్నప్పుడు నాకు దేవుడితో కళ్యాణం అయిందండి. ఉజ్జయిని 9 ఏళ్లకే చేశారు. 9 ఏళ్లకు ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో అమ్మవారితో కళ్యాణం చేసినారు. Hmm. అప్పటి నుంచి ఇప్పటి వరకు Hmm. నేను 9 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి అమ్మవారికి ఇప్పటికీ 25 ఇయర్స్ నుంచి ఇప్పటికి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూనే ఉన్నాను. అప్పట్లో ఇంత లేకుండే, ఇంత మీడియా లేకుండే, ఇంత ఎలక్ట్రానిక్ మీడియా లేకుండే, నిజమేగా. ఇంత సోషల్ మీడియా లేకుండే. అప్పట్లో బోనం ఎక్కించి నార్మల్గా ఇట్లా ఎక్కించి వచ్చేవాళ్ళము. తర్వాత టెంపుల్ డెవలప్ ఎట్లా అవుతుంటే అట్లా పోలీస్ వాళ్ళు వచ్చినారు, అట్లా ఆపేసినారు. బోనాలు పడిపోయిన రోజులు ఉన్నాయి, ఏడ్చిన రోజులు ఉన్నాయి. అవునా? పడిపోయిన రోజులు ఉన్నాయి, ఏడ్చిన రోజులు ఉన్నాయి. అక్కడ నుంచి ఒక విఐపి వస్తుండే ఇక్కడ బోనం ఆపేసిన రోజులు ఉన్నాయి. చిక్కుమంటది మనసు. చాలా ఎదుర్కొన్నాం, చాలా ఎదుర్కొన్నాం. ఎందుకంటే మా సొంత ఖర్చులు పెట్టి, మా సొంత అమౌంట్ పెట్టుకొని మేము అన్ని పూజ సామాన్లు తెచ్చుకొని మేమన్నీ చేసుకుంటున్నాం. మాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు. ఎంత ఖర్చు అవుద్దమ్మా మీకు ఇట్లా? ఇప్పుడు ఒక బోనం చేయాలంటే దగ్గర 35,000-40,000 అవుతుంది. ఒక బోనం? అమ్మో. ఇప్పుడు ఏంటంటే బోనం ఎక్కియాలని అంటే మేము కొత్త బట్టలు కట్టుకోవాలి, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కొత్త బట్టలు కట్టుకోవాలి. అమ్మవారికి ఒడిబియ్యం కానీ, అమ్మవారికి చీర సారె కానీ, గాజులు కానీ, బోనం సామాన్లు కానీ, పూలదండలు కానీ, పువ్వులు కానీ, ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఒగ్గోళ్ళు కానీ, కొబ్బరికాయలు కానీ, నిమ్మకాయలు కానీ, ప్రతి ఒక్కటి మేమే తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ తీసుకొని ఒక రోజు ముందు అన్నీ అరేంజ్ చేసుకుంటాం. అరేంజ్ చేసుకొని ఒక దగ్గరికి వెళ్ళి బోనం చేద్దామన్నా కూడా ఆ ఏరియా క్లోజ్, ఈ ఏరియా క్లోజ్, ఇక్కడ బ్యారిగేట్లు, అక్కడ బ్యారిగేట్లు, ఇక్కడ బ్యారిగేట్లు. ఇప్పటికీ మీరు చూడండి, ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర వస్తే ఫుట్పాత్ పైన బోనాలు చేసి ఎత్తుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికి చాలా మంది. లాస్ట్ టైం అంతకు ముందు సార్ ఒకసారి గమనించాను. అది ఇప్పుడు నాకైతే అక్కడ ఒక 2-3 ఫ్యామిలీస్ నాకు తెలుసు. కాబట్టి ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క ఇంట్లో నుంచి చేస్తున్నాను. ఎందుకంటే ఎవరి మనసు నేను నొప్పియట్లేదు. అందరికి అవకాశం ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క ఇంట్లో చేస్తున్నాను. నేను చెప్పినాను వాళ్ళకి ఫస్టే, మన ఇంట్లోనే చేయాలంటే కుదరదు. ఇప్పుడు మన ఇంట్లో చేస్తే వాళ్ళు ఫీల్ అవుతారు, మీ ఇంట్లో చేస్తే వాళ్ళు ఫీల్ అవుతారు. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క ఇంట్లో చేస్తానని చెప్తాను. 25 సంవత్సరాలు. 25 25 ఏళ్లలో బాగా అసలు ఇంకా ఇప్పుడు తలుచుకున్నా కూడా బాగా బాధ అనిపించిన ఆ సందర్భం ఉందా ఆషాఢ మాసంలో ఎప్పుడైనా బోనాలకు సంబంధించి? బోనాలకు సంబంధించింది అని అంటే ఇప్పుడు అప్పుడు టెంపుల్ వాళ్ళు అంతా పట్టించుకునే వాళ్ళు కారు. ఇప్పుడు టెంపుల్ వాళ్ళు పట్టించుకుంటున్నారు. కానీ ఈ మెయిన్ ఎప్పుడైతే ఈ పోలీస్ వాళ్ళదైతే ఇది ఉంటుందో అప్పుడే చాలా బాధ అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ బాధపడుతూనే ఉన్నాం. ఎందుకనంటే బోనాన్ని పంపిస్తున్నారు, ఎవరైతే మా ఎంబడ ఒగ్గు వాళ్ళు ఇప్పుడు బాజా ఉంటుందో వాళ్ళని ఆపేస్తున్నారు. నేను అడుగుతున్నాను, అదే అడుగుతున్నాను. మేము ఎంత ఖర్చు పెట్టుకొని వచ్చేది అమ్మవారి కోసం వస్తున్నాం, మీకోసం కాదు. వాళ్ళకి కూడా చూడాలని ఉంటది. మీకోసం కాదు, మేము ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు. మమ్మల్ని చూడడానికి పబ్లిక్ ఎగబడుతున్నారు. పబ్లిక్ అయితే మేము రమ్మని అడగట్లేదు కదా. వీటికి వాళ్ళు చెప్పే కారణం ఏంటమ్మా? పోలీసులైనా ఏం కారణం చెప్తారు? ఏంటనంటే పబ్లిక్ అంతా గ్యాదర్ అవుతారు, ఎక్కువ మంది వచ్చేస్తారు. ఇప్పుడు మెయిన్ బాటా చౌరస్తా నుంచి అక్కడ నుంచి విఐపీలు ఎవరు రారు. మెయిన్ విఐపీలు వచ్చేది అక్కడ నుంచి, అక్కడ వెనక గేట్ నుంచి రామ్ గోపాల్పేట పిఎస్ అక్కడ నుంచే వస్తారు. కానీ ఇక్కడ నుంచే ఆపేస్తారు. బాటా చౌరస్తా నుంచే బోనాలన్నీ మొదలవుతాయి, అక్కడ నుంచే ఆపేస్తున్నారు. అదొక్కటి డిస్టర్బ్ గా అవుతుంది. మెయిన్ ఎంట్రన్స్ కమాన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అంత మీడియా ఫోకస్ చేస్తుంటే అమ్మవారు వచ్చి ఆడుతున్నప్పుడు వాళ్ళు టెంపుల్ వాళ్ళు ఏమంటారంటే వెళ్ళండి అని అంటారు, పోలీస్ వాళ్ళు ఏమో ఆగండి అంటారు. ఏది కరెక్టో అర్థం అవ్వట్లేదు. అదొకటి. ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ బ్యాక్ కూడా ఇట్లా పోలీస్ అతను ఇట్లా చేయబట్టి నూకేస్తున్నాను. ఆల్రెడీ ఒంటి పైన 1.5 kg గోల్డ్ ఉంది నాకు. నా చైన్ తెగిపోయింది ఆ రోజు. సరే అని చెప్పేసిన తర్వాత అమ్మవారు ఉన్నప్పుడు ఏది తెలీదు, వెళ్తూనే ఉంది బోనం తీసుకొని. మా బ్రదర్ని ఇట్లా పట్టి లాగేస్తే మా బ్రదర్ చైన్ కూడా విరిగిపోయింది ఆ రోజు. ఇంకా రష్ లో అసలు ఇంకా వాళ్ళు కూడా తోపులాట చాలా ఉంటుంది. అది అయ్యిందా, అది అయిన తర్వాత నేను బోనం ఎక్కించి వస్తున్నాను. ఆల్రెడీ మా బ్రదర్ చెప్పారు ఆ పోలీస్ ఆయన ఆ పిండు అని చెప్పేసరికి వేరే బోనంని కూడా అట్లనే ఆపేసరికి ఏందనంటే ఆ బోనం మీద ఉన్న దీపం తన మీద పడింది, తన ఫేస్ ఎంబడే కాలిపోయింది. నేను అప్పుడే అనుకున్నాను అమ్మవారు ఉంది, చూపించింది. కానీ కాస్త సమయంలో ఉండాలి. మీరు ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని సెక్యూరిటీస్ అంటే పోలీసుల దగ్గర కావచ్చు, ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళ దగ్గర పెడతారమ్మా? ఇప్పుడు ఎన్ని లెటర్స్ ఇచ్చినా గను కూడా పక్కకు పెడతారు. అంతేనా?
పట్టించుకోరు. అమ్మకు పెట్టండి పెద్ద లెటర్. అమ్మకు ఆల్రెడీ ఇట్లా విన్నవించుకుంటున్నాం. అమ్మ నువ్వు టెంపుల్లో కూర్చున్నావు కదా, 1000 కళ్ళు పెట్టుకొని చూస్తున్నావు కదా, ఒక్కసారి మమ్మల్ని చూడు. మా ఖర్చులు సొంత ఖర్చులు పెట్టుకొని మేము మా లైఫ్ లాంగ్ మా చెమట తీసి నీ కాళ్ళ మీద పోస్తున్నాం కదా, ఒక్కసారి మా కోసం ఆలోచించండి అమ్మ అని చెప్తున్నాం. రంగం ఎక్కినప్పుడు కూడా అమ్మవారు అదే చెప్తుంది, నా అక్క చెల్లెళ్ళు బాధపడుతున్నారు అని చెప్తుంది. కానీ పబ్లిక్ ఇవన్నీ పట్టించుకోరు. అంతే, ఒక 5 minutes మట్టుకే తనకు సెక్యూరిటీ అక్కడ అంతే. రంగం ఎక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తారా తనని, ఎక్కడున్నారు కూడా తెలియదు అంతే. మీకు ఇప్పుడు ఈ 25 సంవత్సరాల్లో బాగా సంతోషం అనిపించి ఎప్పటికీ గుర్తుండిపోయిన సంవత్సరం ఉందా ఏదైనా? అట్లా ఏం లేదండి, ప్రతి ఆషాఢ మాసం అయితే నేను సంతోషంగానే ఉన్నాను. అంతేనా? ప్రతి బాధ బోనాలకి ఉంది, సంతోషం కూడా ఉందా? బాధ అని అంటే ఇంకా మా డాడీ లాస్ అయినప్పుడు, వాళ్ళు ఇంట్లో ఎవరైనా ఇట్లా లాస్ అయినప్పుడు చాలా బాధపడిన. ఆషాఢ మాసం అనగానే మాత్రం ఆ సంతోషం వస్తుంది. సంతోషం వచ్చేస్తుంది. మెయిన్ ఏంటనంటే ఇప్పుడు గోల్కొండలో కూడా ఇప్పుడు చాలా మట్టుకైతే దారి చేస్తున్నారులేండి, బోనాలు ఎత్తుకునే వాళ్ళకి సపరేట్ క్యూ లైన్ అయితే ఉంది. అదైతే నేను సంతోషిస్తున్నాను నేను దానికైతే. కానీ ఏంటనంటే కొంతమంది చాలా మంది ఏంటంటే బోనాలు చూడడానికి వస్తున్నారు, వాళ్ళు చాలా చిల్లర చాతలు చేస్తున్నారు. అది కాదు బోనం అంటే. అమ్మవారు అన్నప్పుడు భయం ఉండాలి, భక్తి ఉండాలి. కాబట్టి మీరనేది బోనాల పండుగ ప్రతి ఇంట్లో జరుపుకుంటాం. మన తెలంగాణనే కాదు, ఇప్పుడు ఆంధ్రలో కూడా జరుపుతున్నారు కొంతమంది. మన రాష్ట్రం, మన తెలంగాణ రాష్ట్రము ఇట్లా మొత్తం ఇట్లా ఊగిపోతుంది శిగం వచ్చి బోనాల పండుగ వస్తే. కాబట్టి అందరూ బోనాల పండుగ అంటే ఏంది అనేది ఫస్ట్ మీరు తెలుసుకోండి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కొంతమందికి బోనాలు పడిపోతున్నాయి మధ్యలో, వాళ్ళకి అదొక లేని డౌట్స్ వస్తున్నాయి. పడిపోతున్నాయి ఏంటి, అయ్యా పడిపోయింది, అవన్నీ అపోహలు తీసేయండి. మీరు ఒకవేళ మీరు కావాలనైతే మీరు బోనం పడేయట్లేరు, ఏదో బై మిస్టేక్ చేసి స్కిడ్ అవ్వడం. ఎందుకంటే ఆయిల్ రుద్ది బొట్లు పెడతాం కాబట్టి చేసి స్కిడ్ అవ్వడము, లేకపోతే ఆ వెయిట్ అంటే అది క్యారీ చేయలేకపోవడం వల్ల ఏదో ఒకటి జరుగుతుంది. అది కరెక్టే, అట్లా పెట్టి బోనం ఎత్తుకుంటారు. కానీ ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే మాత్రం ఎవరైనా అనుమాన పడద్దు. అమ్మకు ఆడనే భూతల్లికి బోనం ఎక్కించిన అనుకొని ఉండాలి. ఎందుకంటే ఒకసారి మన మనసులో అనుమానం మొదలైంది అనుకోండి, అది ఒక 1 week అయినా కూడా బోనాలు పండుగ ఎప్పుడెప్పుడు వచ్చినా కూడా అది గుర్తుంటుంది. ఎన్నేళ్ళైనా అది అలా ఉండిపోద్ది అంతే. బోనం ఒకసారి ఇదైనా కూడా భూతల్లికి బోనం ఎక్కించినాము, పసుపు కుంకుమ కింద పడ్డా కూడా అనుమానం పడకండి, భూతల్లికి బొట్టు పెట్టినాము, ఇదొకటే ఆలోచించండి. ఇంకా వేరే విధంగా మాత్రమైతే ఆలోచించకండి, అనుమానాలు పడకండి. దేవుడు అమ్మవారు ఏంటంటే బోనం కింద పడ్డా, పసుపు కుంకుమ కింద పడ్డా, ఏది కింద పడ్డా అమ్మవారు అయితే శిక్షించదు. ఎందుకంటే రక్షించేదామని శిక్షించేదామని. అంత మంచి మనసు అమ్మ, చక్కగా చెప్పారు. ఇది చాలు, అంటే కొంతైనా కొంత ఊరట ఆ భయాన్ని నుంచి. ఎందుకంటే ఇప్పుడు నేను చూసిన మట్టుకైతే చాలా మట్టుకైతే బోనాలు స్కిడ్ అవుతాయి, అంటే జారి కింద పడతాయి. కొంచెం దీపం అటు ఇటు అవ్వడము, లేకపోతే అది కంచు, అది దీపం ఉంటే అది కింద పడడము, ఏదో ఒకటి అవుతుంటది. అది మనం కరెక్ట్ గా ఎత్తుకోలేకపోవడము, ఎత్తలేకపోవడము, ఏదో ఒకటి ఉంటది దానికి రీజన్. అంతేగాని ఏదో వచ్చి ఏదో దొబ్బేసింది, ఏదో శక్తి వచ్చింది, ఏదో దయ్యం పట్టింది, అవన్నీ అనుమానాలు వద్దండి. చాలా మందికి అనుమానాలు ఉన్నాయి, అయితే నివృత్తి చేశారు. మీరు ప్రత్యేకంగా అమ్మవారు మీ ఒంటి మీదకి వచ్చినప్పుడు మీ అనుభూతి ఏంటి, మీకు తెలుస్తుందా? అసలు తెలీదండి. అమ్మవారు వచ్చినప్పుడు నుంచి అలాగే వస్తున్నారు. ఎప్పుడైతే అమ్మవారు ఒంటి పైకి వస్తుందో అప్పుడు మొత్తం ఒళ్ళంతా బరువెక్కడం కానీ తిమ్మిరి రావడం కానీ జరుగుతుంది. ఉన్నప్పుడు ఏదీ తెలియదు, మన పక్కకున్న వాళ్ళు మన వాళ్ళ బయట వాళ్ళు అనేది కూడా గుర్తుండదు. అంటే అసలు ఎవరున్నారు, బోనం దించిన తర్వాతనే అమ్మవారు శాంత అయిన తర్వాతనే గుర్తుంటుంది. అసలు అప్పటిదాకా అసలు ఏ లోకంలో ఉన్నారో అసలు తెలీదు. అంటే మీరు నాట్యం చేస్తారు కదా, అదంతా కూడా తెలియదు, పరవశంలో ఉంటారు అంతే, ఏది తెలియదు. వేపాకు పట్టుకున్నామా తర్వాత నేను అడుగుతాను అనమాట, వీడియోస్ తీసారా చూయించి ఒకసారి అని నేను అడుగుతాను. అది చూసినప్పుడు మీకు ఏమన్నా గుర్తు వస్తుందా అని అంటే, ఇంత ఉగ్రంగా ఉందా అమ్మవారు అనిపిస్తుంది, ఇంత ఉగ్రంగా ఉందా, ఇట్లా ఆడిందా, ఓకే అని. అంటే వేపాకులు పట్టుకున్నప్పుడు, నిమ్మకాయ పెట్టుకున్నప్పుడు అవి తర్వాత ఏమన్నా అనిపిస్తుందా అమ్మ మీకు? ఏమనిపించదు, కొంచెం బాగా ఒళ్ళు నొప్పులు ఉంటాయి, జ్వరం వచ్చి. మెయిన్ ఏంటంటే అమ్మవారు ఎప్పుడైతే శాంతి అయిపోతే అప్పుడు దాహం బాగా అవుతుంది, ధూపు అవుతుంది.
బాగా ధూప్ అవుతుంది. మంచినీళ్ళు తాగిస్తారా? మంచినీళ్ళే లేకపోతే తాగుతారు. వేపాకు నీళ్ళు లే మంచినీళ్ళే. మంచినీళ్ళు. కొంతమంది కళ్ళు తాగుతారు. ఇంకా కళ్ళు దాహం తాగుతారు. తీరాలి. దాహం తీరాలి. అట్లా దాహం వేస్తుంది అనమాట. ఇన్నేళ్లలో మీకు ఎప్పుడన్నా అమ్మవారు వచ్చినప్పుడు ప్రత్యేకించి గుర్తుండిపోయినవి కొన్ని ఉంటాయి, ఎంత కాదన్నా. అలాంటివి ఉన్నాయా? 9వ నుంచి అసలు గుర్తుండదా? ఏం గుర్తుంచుకోలేక చేయదన్నమాట. మెయిన్ ఏంటంటే అమ్మవారు వచ్చినప్పుడు మాత్రమే ఏది గుర్తుండదు. అమ్మవారికి ముందుగల పూజ ఎలా చేయాలో అవి మాత్రమే గుర్తుంటాయి అంతే. మెయిన్ అమ్మవారు ఒంటిపైకి వచ్చిన తర్వాత ఏది గుర్తుండదు. మీరు నార్మల్ గా చూసినట్టయితే బోనం ఎత్తుకున్నప్పుడు మేము కూడా చేతోనే పట్టుకుంటాం. అవును, చేతోనే పట్టుకుంటాం. తర్వాత వదిలేస్తారమ్మా. తర్వాత అమ్మవారు పేయి మీదకి వచ్చిన తర్వాత వదిలేస్తారు, నాట్యం చేస్తారు. అసలు మాకు అనిపిస్తుంది ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అని. ఒక బోనం కూడా దగ్గర దగ్గర 15-20 kgs ఉంటది. అమ్మో, అవునా? ఇప్పుడు మీరు మెయిన్ ఏంటనంటే ఇప్పుడు నార్మల్ గా మీకు ఒక 15 kgs ఒక రైస్ బ్యాగ్ కానీ ఇంకేదైనా బ్యాగ్ కానీ ఇస్తే మీరు ఈజీగా క్యారీ చేయగలుగుతారు. ఇట్లా చేతులు మారుస్తాము కావాలంటే, మీరు నార్మల్ గా మెయిన్ చేసిన బోనం ఒక్కసారి ఇట్లా చేతులు పట్టుకొని చూడలేరు మీరు. అది నార్మల్ గా అంతే వెయిట్ ఉంటది, కానీ దానికి పూజ చేసిన తర్వాత దానికి ఆ పవర్ అనేది వస్తుంది. రీసెంట్లీ నేను ఒక టీవీ షో చేశాను, అది బోనాలు ప్రోమో అయ్యింది. ఆ టైంలో అయిపోయిన తర్వాత ఏంటనంటే నేను అనుకున్నాను, అరే ఈ స్టేజ్ పైన నేను ఆడగలుగుతాను అసలు ఏంటి, నాకు అమ్మవారు వస్తుంది కదా ఎట్లా అది ఇది అని నేను అనుకున్నాను అనమాట. ఆల్రెడీ పోతరాజులు ఆడుతుంటే అక్కడ నుంచి ఇంద్రజ గారు అంటున్నారు ఆడండి అని తను చూపిస్తున్నారు, కానీ నాకు ఆ ఫియర్ ఉంది, నేను ఎట్లా ఆడగలుగుతాను, అమ్మవారు వస్తేనే నేను ఆడగలుగుతాను కదా అని చెప్పేసి. మళ్ళీ వాళ్ళని ఆ కమిటీని పిలిచిన తర్వాత అక్కడ ఒగ్గు వాళ్ళు ఉండే, మీరు కొట్టాలి నేను ఆడాలి అని చెప్తే, కానీ ఏదో కెమెరా ముంగట నేను బోనం ఎత్తుకొని ఆడాలంటే నేను ఆడలేదు. నేను నార్మల్గా నేను ప్రాక్టీస్ చేసి ఆడేదాన్ని కాదు, అమ్మవారు వచ్చేదాన్ని, జోగిని. ఇక్కడ ఒక్క ప్రశ్న అమ్మా, ఇప్పటికీ చాలా మంది అడుగుతారు, అమ్మవారు అలా ఒంటికి రావడం అనేది ఒంటి మీదకి వస్తుందా? ఏదో అప్పట్లో చూసేవాళ్ళమేమో మేబీ మన తాతల కాలంలో ఇలా, కానీ ఇప్పుడు అలా ఎవరి ఒంటి మీదకి వస్తుంది, అబద్ధమే ఇదంతా, కావాలని అలా చేస్తున్నారనే వాళ్ళు కొంతమంది కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు, అడుగుతూ ఉంటారు, మేబీ మీ దగ్గర కూడా చెప్పు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం సమాధానం ఇస్తారు మీరు? నాస్తికులండి, వాళ్ళకి ఎంత చెప్పిన మూర్ఖులు, చెప్పిన మనం వాళ్ళు వినే ఆలోచనలు ఉండరు. మనం ఏంటంటే అమ్మ పొద్దున్న లేచిన తర్వాత అమ్మ పూజలు చేసేవాళ్ళం, అమ్మ భక్తులం కాబట్టి మనం వాళ్ళ కామెంట్స్ అన్ని ఇక్కడ వినాలి, ఇక్కడ వదిలేయాలి అంతే అంతే. ఎంతకు మించి వాళ్ళతో మనం ఆర్గ్యూ చేయలేం, వాదించలేం. మీకు ఎప్పుడన్నా నార్మల్ గా లైఫ్ లీడ్ చేసే వాళ్ళని చూసి లైఫ్ బాగుంది అని అనిపిస్తుందా? నన్ను అడిగినారు మీకు అనిపిస్తుందా? ఏమని? రైట్, ఎవరైనా నార్మల్ గా ఉండేవాళ్ళు కొంతమందిని చూసి, వాళ్ళు మంచి ఫ్యామిలీ ఉంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, బాగుంది వాళ్ళ లైఫ్ అనే వాళ్ళని చూసి నా జీవితం కూడా అలా ఉంటే బాగుండేది కదా అని ఒక క్షణం అయినా అనిపించిన సందర్భం ఉందా? లేదండి, ఎందుకనంటే నేను నా ఫ్యామిలీతో అన్నిటికి వెళ్తాను. నేను అవునా? షాపింగ్కి వెళ్తాను, సినిమాలు చూస్తారమ్మా, మూవీస్కి వెళ్తాను. వెళ్తాను అంటే ఏదైనా నార్మల్ గా నేను నార్మల్ గా అమ్మవారు ఉన్నప్పుడే, నేను పూజలో ఉన్నప్పుడే నేను ఇది ఉంటాను. నార్మల్ గా ఉన్నప్పుడు యాసే నేను కూడా ఒక పర్సన్ ని అంతే కదా, కాబట్టి నేను నార్మల్ గా ఫ్యామిలీ ఎంబడి వెళ్తాను, మూవీస్ కి వెళ్తాను. ఏదో మిస్ అయిపోయానన్న బాధ అయితే ఏమి ఉండదు నాకు, అట్లా ఏం లేదు. మామూలు రోజుల్లో ఎప్పుడెప్పుడు చెప్తారమ్మా భవిష్యవాణి? మామూలు మంగళవారము, గురువారము, సాటర్డే, శనివారం. అప్పుడు ఇంతమంది వచ్చి రకరకాల సమస్యలు చెప్తారు కదా, ఏమనిపిస్తుంది తర్వాత? అనిపిస్తుంది అనమాట, అంటే వాళ్ళు పూజలు అడిగినప్పుడు గుర్తుండదు అమ్మవారు ఉన్నప్పుడు, తర్వాత వాళ్ళు వేసిన తర్వాత అసలు ఏం ప్రాబ్లం ఏంటి అని అడుగుతాను నేను. అడిగితే ఒక్కొక్క విధంగా, అసలు హస్బెండ్ ప్రాబ్లం, పిల్లల ప్రాబ్లం, ఇంకేదైనా వైఫ్ ప్రాబ్లం, ఫ్యామిలీ ప్రాబ్లం, మనీ ప్రాబ్లం, ప్రతి ఒక్కటి ప్రాబ్లమ్స్, ఏదో ఒక సమస్య ఉండనే ఉంటుంది. అట్లా అన్నిటికీ పరిష్కారం చూపించేది ఆవిడే అంతే. మీకు ఫ్యామిలీ పరంగా మిస్ అయ్యానన్న ఫీలింగ్ ఉంటుందా వివాహానికి సంబంధించి? నాకైతే ఏం అవ్వలేదు. మా డాడీ అనేవాడు అనమాట, ఎప్పుడు అనేవాళ్ళు, పెళ్లి చేసుకుంటే బాగుంటది, ఉండాలి ఇట్లా ఎన్ని రోజులు అంటే. డాడీ కూడా ఫస్ట్ లో అనకపోతుండే, ఒక అబ్బాయి నుంచి నేను చాలా సఫర్ అయినా అనమాట. అప్పుడు అవన్నీ చూసిన తర్వాత మా డాడీ ఒక 15 years బ్యాక్, అమ్మవారు ఉన్నప్పుడే ఇంకా అది పిఎస్ దాకా వెళ్ళింది అనమాట. ఆ మ్యాటర్ పిఎస్ దాకా వెళ్ళింది, చాలా పెద్ద గొడవ అయింది, చాలా పెద్దగా అయింది. తను అనుకున్నాడు, నేను అనుకోలేదు, తను అనుకున్నాడు.
తనకు ఆల్రెడీ తెలుసు తన జోగిని, తనకు అమ్మవారు వస్తుంది, తను బోనం ఎత్తుకుంటది అని అన్నీ తెలుసు తనకి. తెలిసి తను అట్లా బిహేవ్ చేశాడనమాట. ఏంటంటే నా ఏరియాలోనే నా ఏరియా పర్సన్ల దగ్గరకు వచ్చి నన్ను బ్లేమ్ చేసిండు. డైమండ్ రింగ్ అడిగింది వైష్ణవి, నేను ఇయ్యకపోయేసరికి నాతో మాట్లాడట్లేదు అని చెప్పిండు. కానీ మా ఏరియా పబ్లిక్ అందరు ఒకటే అన్నారు, తనకి ఏం తక్కువ కాదు, అన్నీ ఉన్నాయి తనకి, సకలం ఉంది, నీ ఒక్క చిన్న డైమండ్ రింగ్ కోసం తను ఆశపడదు కాదని చెప్పేసి మా ఏరియా లీడరే షీటింగ్కి ఇచ్చి పిఎస్కి ఇచ్చాడు అనమాట. ఎన్ని రోజులు బయటపడ్డారు? తను ఇంకా మళ్ళీ చెప్పలేదు. నేను పిఎస్కి రమ్మని చెప్పారు, వెళ్ళిన తర్వాత కాలు మొక్కిచ్చారు. అంటే ఆ పిఎస్ వాళ్ళు కూడా నాకు తెలుసు, ఎందుకంటే అక్కడ ప్రతి పోలీస్ వాళ్ళు ప్రతి టెంపుల్కి అక్కడ ఉంటారు బోనాల, ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారు, అయ్యో అమ్మ నువ్వు మీరు వచ్చారనంటే నన్నే ఇది చేసిండు తను అని అంటే కాలు మొక్కిచ్చారు. కాలు మొక్కిచ్చిన తర్వాత తను ఎక్కడ వెళ్ళిండో తెలీదు. రీసెంట్లీ మళ్ళీ ఒక 1 year బ్యాక్ వచ్చాడు, నువ్వు బయట ఎప్పుడు కలవావు అప్పుడు చూసుకుంటాను అన్నాడు. నేనైతే మళ్ళీ కంప్లైంట్ చేసిన, అంటే మా ఇంట్లో సీసీ కెమెరాలు ఉండడం వల్ల చూయించాను, కానీ వాళ్ళు ఏమనలేరు. నేనైతే ఒకటే స్ట్రాంగ్ ఫిక్స్ అయినా, ఏం చేస్తావో చూద్దాం, నువ్వా నేనా అని మాత్రం అయితే అన్నాను. స్ట్రాంగ్ అన్నాను నేనైతే ఆ టైంలో, నువ్వా నేనా, అంతే అంతే. అమ్మారు చూసుకుంటుంది మంచి మంచి చెడు ఎప్పుడైనా. ఎలా పరిచయం అసలు తను ఎలా పరిచయము ఏంటి అనేది కూడా తెలియదు. సడన్ గా ఒకరోజు మా ఇంటికి వచ్చేసి, అప్పుడు వినాయకుడివి నవరాత్రులు జరుగుతున్నాయి, రామాలయంకి వచ్చేసి మా మమ్మీ వాళ్ళు నిన్ను చూస్తారంట అని అన్నారు. మా మమ్మీ ఎందుకు అని అంటే, తనకి నిన్న ఇష్టపడ్డాను, తనని చూస్తారంట అని అంటే అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అటువైపు నుంచే ప్రపోజల్ వచ్చింది, కానీ అంగీకరించలేదు. తర్వాత మరి ఆ తర్వాత పరిస్థితి ఏంటి? అంత జరిగిన తర్వాత ఏం లేదు, నార్మల్. అవునా? మీకు విరక్తి రాలేదా ఇలా ఉంటారు అని? అంటే రకరకాల మనుషులను చూసాను నేను. ఇప్పుడు వచ్చిన అతనంటే బయటివాడు, ఒక్కరు ఏంటంటే మా ఫ్యామిలీలో, అంటే ఈ శివశక్తి ఫ్యామిలీలోనే ఇంకొకరు హరాస్ చేశారు. ఇప్పుడు ఏంటనంటే తను వాళ్ళ మమ్మీ నా శిష్యురాలు, నేను వాళ్ళ మమ్మీకి నేను గురువుని. ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చాడు, నన్ను ప్రపోజ్ చేశాడు, సరే నేను రేపు పొద్దున మాట్లాడతానని చెప్పినాను. తను వచ్చాడు మార్నింగ్, వచ్చిన తర్వాత ఇట్లా కూర్చున్నబెట్టిన, నువ్వెవరు అని అంటే నేను ఇట్లా అని చెప్పిన. మరి నేనెవరు అని అంటే, ఇట్లా అమ్మవారివి, ఇట్లా భక్తులు జోగిని వైష్ణవి అంటారు కదా. అవును కదా అని. సరే ఇప్పుడు సరే పెళ్ళి చేసుకుందాం, పెళ్ళి చేసుకున్న తర్వాత ఏంటి అని అడిగినాను. అంటే ఏం లేదు, మంచిగా హ్యాపీగా ఉండాలి అని అంటే, అప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది మీ ఫ్యామిలీ నుంచి, తనకు అమ్మవారు వస్తుంది, తను జోగిని, తను ఏం చేసిందో, నీకు మందు పెట్టిందో లేకపోతే మంత్రాలు చేసిందో ఇంకేదో చేసి నిన్ను గుంజిందా అంటారు. నిన్నేమన్నారు అక్కడ, నన్ను క్వశ్చన్ చేస్తారు, పడాలి మాటలు, నన్ను క్వశ్చన్ చేస్తారు అక్కడ. అది నేను అంతవరకు నేను రానిచ్చుకోను. నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. ఇప్పుడు ఇదే క్వశ్చన్ మీ మమ్మీ వాళ్ళని కూర్చున్నబెట్టి మాట్లాడితే నీకు ఓకేనా అని అన్నాను. అంటే వద్దు అని అంటే, మరి అదేంటి? అలా ఎంతమంది వచ్చారు? చాలా మంది ఉన్నారు, కానీ మెయిన్ నా మనసుకు తగిలిన ఇవి రెండే. కానీ ఇవి కూడా నేను మాట్లాడేంత ధైర్యం నా దగ్గర ఉంది. ఇప్పటికీ అలా వచ్చి అడుగుతారు? జరుగుతాయి. నేను 100 మంది వచ్చినా కూడా నేను సమాధానం ఇవ్వగలుగుతాను, నేను ఒక్కదాన్ని. అవునా? ఎవరి దాకా అవసరం లేదు. ఇప్పటికీ వస్తారా? ఇప్పటికి అలా మాట్లాడతారు, అడుగుతారా? ఉంటారు. అసలు తెలిసి కూడా ఎలా అంటే, జోగిని అన్నాక అసలు వివాహం చేసుకోకూడదా? అలా ఏమన్నా చేసుకోకూడదు, దేవుడితోనే కళ్యాణం. ఇప్పుడు వాళ్ళకి ఏంటనంటే ఒంటరిగా ఉంటది అని అదొక అలుసు వాళ్ళకి. అలా తెలియక కొంతమంది ఎట్లా అనంటే, ఇప్పుడు అందరి మెంటాలిటీ ఒకటేలా ఉండదు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే, తనతోనున్నాను అనుకో, తనని పెళ్లి చేసుకున్నాను అనుకో, జాతరలకు వెళ్ళొచ్చు, లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు, ఇవి ఉన్నాయి. వాటి కోసం మాత్రమే చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు నాకు కళ్యాణం, ఇప్పుడు దేవుడితో కళ్యాణం అయిందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు నా ఫ్యామిలీ ఏమంటే నా ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఆ ఫ్రెండ్లలో కూడా కొంతమంది విషయాలు నేను చెప్తున్నాను. నాకు ప్రతిదానికి, నాకు ఇల్లు కట్టడానికి హెల్ప్ చేస్తారు, ప్రతి ఒక్కరే హెల్ప్ చేస్తారు. నేను అంటాను అరే ఈ లైట్స్ ఎక్కడ దొరుకుతాయి,
ఈ ఫర్నిచర్ ఎక్కడ దొరుకుతుంది అంటే మనకు ఐడియా ఉండదు కదా. వాళ్ళంటే బయట తిరుగుతారు కాబట్టి ఇక్కడ తెలుస్తుంది వాళ్ళకి అదే అలసు. మనం అడిగి అడిగి చెప్పించుకుంటున్నాం కాబట్టి అది అలసి అయిపోతుంది. వాళ్ళని ఎక్కడ పెట్టాలి అక్కడ పెడితే ఇవన్నీ ఉండవు. ఇంకా దగ్గరికి రారు. అట్లా నాకు జరిగింది సంఘటన. కాబట్టి ఇప్పుడు నేను ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టిన. మీ నుంచి నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ గాక దీపికా బోనం తను చనిపోయారు. ఇష్యూ జరిగింది చాలా పెద్ద. తన లీనియన్స్ అది, తను లీనియన్స్ ఇచ్చింది ఆ అబ్బాయికి. తను అందుకే తను అంత చనువుగా ఉండి అంత పెద్ద ఇది చేశాడు. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు లీనియన్స్ ఇవ్వకుండా నీ ఫ్యామిలీ మెయిన్ అని నువ్వు అనుకుంటే ఈ రోజు అంత పని అయ్యేది కాదు కదా. చాలా అవేర్నెస్ మరి నీ ఫ్యామిలీ మెయిన్ ఫస్ట్. నీ ఫ్యామిలీని చూసుకో. మీ అన్న, మీ అమ్మ, మీ వదిన, మీ అక్క, మీ బావ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఇది చెయ్యి. ఇంట్లో గెలిచి బయట గెలువు. బయట గెలిచి ఇంట్లో గెలవలేం. ఫస్ట్ ఇంట్లో గెలిచిన తర్వాతనే బయట గెలవాలి. అంత సునాయాసంగా హాయిగా ఉండే జీవితం కాదు జోగిని. కాదు, చాలా ఉంటాయి, చాలా అడ్డంకులు ఉంటాయి, చాలా ఉంటాయి. ఎవరో ఏదో మాట్లాడుతుంటారు, ఎవరు ఏదో అంటుంటారు, అన్నీ వింటుంటాం. కానీ నేనైతే ఆన్సర్ ఇవ్వను, కాలమే చెప్తుంది. మిగతా వాళ్ళు వేరే వాళ్ళతో టెంపుల్స్ దగ్గర మిగతా జోగినీలు వాళ్ళతో బాగుంటారమ్మా? నేనైతే ప్రతి ఒక్కరితో మాట్లాడతాను. అవునా? ప్రతి ఒక్కరితో, చిన్నలతోనే కానీ పెద్దలతో మాట్లాడతాను. మీరు భవిష్యవాణి ఎక్కడెక్కడ చెప్తారు? డబిల్పుర పిలక్మాత టెంపుల్, అది శ్రావణ మాసంలో జరుగుతుంది. అక్కడ రంగం ఎక్కుతాను. మళ్ళీ ఇక్కడ అశోక్ బజార్, మన అఫ్జల్గంజ్ దగ్గర అశోక్ బజార్ ఉంది, మహంకాళి టెంపుల్, అక్కడ ఎక్కుతాను. అక్కడ మామూలు ఎప్పుడైనా వెళ్తారా ఆ గుళ్ళకి? కేవలం ఆషాఢ మాసంలో అంటే ఈ అఫ్జల్గంజ్ అక్కడక్కడ మాత్రమైతే ఇయర్లీ వన్స్ వెళ్తాను. నార్మల్ గానైతే మన టెంపుల్స్, మన ఏరియా టెంపుల్స్ దగ్గరికి అయితే నార్మల్ గా వెళ్తుంటాం, వస్తుంటాం. ఉజ్జయిని టెంపుల్ గానీ, సింహవాహిని టెంపుల్ గానీ వెళ్తుంటాం, వస్తుంటాం. మా ఇన్నేళ్లలో ఎప్పుడైనా అమ్మవారు అలా ప్రత్యక్షమైనట్లుగా, ఆమె డైరెక్ట్ గా మీతో మాట్లాడుతున్నట్లుగా ఆ భావన కలిగిందా? కలిగింది. ఎప్పుడు? ఇప్పుడు శివరాత్రి ముంగట వచ్చే పున్నం రోజు మేము సాకలు పెడతాం, ఎల్లమ్మ సాకలని. శివరాత్రికి వచ్చే ముందు సాకలు పెడతాం అన్నమాట. అప్పుడు ఏంటంటే 5 రకాల శనగలు తీసుకొచ్చి ఇట్లా అమ్మవారికి రతి పోసి దాని మీద పిండి దీపం పెట్టి కళ్ళు నీళ్ళతో సాక పెడుతుంటాం అన్నమాట. అయితే ఒక రోజు నైట్ ఏంటనంటే ఇట్లా అమ్మవారి ముంగట అట్లనే ఉంది, అది శనగలు లేవా, దీపం అలానే ఉంది. ఇస్తరాకులో శనగలు కానీ ఏం లేవు, కొన్ని ఏమో ఉండొచ్చు మేబీ. నైట్ 2 o'clock కరెంట్ పవర్ కట్ అయింది. పవర్ కట్ అయితే అరే పవర్ కట్ అయింది, ఉబ్బరం అవుతుందని నేను లేచినాను. లేచేసరికి అమ్మవారు ఇట్లా తింటుంది. తిన్న తర్వాత నేను ఇట్లా చూసినాక, ఇప్పుడు ఎట్లా మనం దొంగతనంగా తింటే ఎట్లా, ఇట్లా పెట్టేసింది చెంపలు, ఇట్లా పెట్టింది అంతే. అమ్మ దొరికిపోయాను అని అన్నట్ట. అట్లా అట్లా తింటుంది. ఇట్లా తినేసరికి ఇట్లా నేను చూసేసరికి ఇట్లా అయిపోయింది. ఇట్లా అయిపోయేసరికి అమ్మో నేను డిస్టర్బ్ చేయని చెప్పేసి నిండా బ్లాంకెట్ కప్పుకొని పడుకున్నా. అంతేనా? ఇంకా చూసాను అలా. నేను మళ్ళీ నెక్స్ట్ డే అనుకున్నాను, మళ్ళీ నెక్స్ట్ డే లేచిన తర్వాత చూసినాను అక్కడ ప్లేట్లు ఏమైనా నైవేద్యం ఉందా అని చూసాను, కానీ ఏం లేదు ఆడ. అట్లా కనిపించింది. ఎలా ఉంది ఆవిడ రూపం అప్పుడు? అంటే ఇప్పుడు మన ఇంట్లో అమ్మవారు ఎలా ఉంటది అలానే ఆమెనే తింటుంది. మన ఇంట్లో అమ్మవారి విగ్రహం ప్రతిష్టాపన చేసి ఉంటుంది, ఆమెనే తింటుంది. ఇట్లా అంత అదృష్టం అమ్మ. అది ఎన్ని కోట్లు ఇచ్చినా, అది కోట్లు ఇచ్చినా నేను చనిపోయేంత వరకు కూడా అది మర్చిపోలేదు. నిజంగా చాలా అదృష్టం. రకరకాలుగా ఆవిడ తార్కాణాలు చూపిస్తూ ఉంటుంది. అట్లా ఉంటది. మళ్ళీ మా బావకి కూడా దర్శనం ఇచ్చింది అనమాట. మా అక్క వాళ్ళ పాప కొంచెము పుట్టినప్పుడు కొంచెం సిక్ ఉండే బాగా. డాక్టర్లు ఆల్రెడీ తనకు నమ్మకం లేదు, భరోసా లేదని చెప్పినారు. నేను అన్నాను అమ్మవారి మీద నమ్మకం పెట్టుకోండి అక్క బావ, ఎందుకు టెన్షన్ పెడతారని అంటే ఆల్రెడీ డాక్టర్లే చెప్పారు, ఇంకేం నమ్మకం పెట్టుకోవాలి అని అన్నాడు మా బావ. అదే ఫుట్పాత్ పైన పడుకున్నాడు రోడ్ మీద. ఇక్కడ ప్రిన్సెస్ దురేషావర్ హాస్పిటల్ ఉంది ఓల్డ్ సిటీలో. ఫుట్పాత్ పైన పడుకుంటే మొత్తం ఆర్నమెంట్స్ వేసుకొని వచ్చి చెవు బెండి ఇప్లో కొట్టి ఒకసారి నీ పాపని చూసుకోపో అని చెప్పిందంట. ఆ నైట్ 3 o'clock అంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock అట్లా లేచి వెళ్ళేసరికి ఆ గ్లూకోజ్ వైర్ పట్టుకొని ఆడుతుంది తను. అట్లా అసలు మాటల్లో వర్ణించలేము అనుభూతి. ఇవి రెండు మాత్రం అయితే గుర్తుండిపోతాయి నాకు బాగా. ఆవిడ ఉన్నారు మీ వెనకాల, అంతే ధైర్యం ఇచ్చేలాగా.
చాలా నేను ఆ అదృష్టం. ధైర్యంతోనే నేను అన్నిటికీ ముందడుగేస్తాను అట్లా. చాలా అదృష్టవంతులమ్మ నిజంగా. కానీ మీరు భలే చక్కగా అలంకరించుకుంటారు. ఎంత సమయం పడుతుంది అలంకరణకి? హాఫ్ అన్ అవర్. అంతేనా? అరగంటే. ఇంకా వేరే వేరేగా ఏమి రెడీ అవ్వరు సంఘాల తెలుగుదనం ఉట్టుపడేలాగా అలా రెడీ అవుతారు. చీరలు ఎన్ని ఉంటాయి మీ దగ్గర? చాలా ఉన్నాయి. అంటే చాలా మటుకు ఏంటంటే భక్తులకు మంచిగా అయినప్పుడు గిఫ్ట్ చేసిన శారీసే ఎక్కువ ఉన్నాయి ఓ నా దగ్గర. భక్తులు గిఫ్ట్ చేసిన శారీస్, వాళ్ళు గిఫ్ట్ చీరలు చేసిన ఇస్తారమ్మా? చీరలు బియ్యం, ఇస్తారా ఒడి బియ్యం మీకు? పోస్తారు. అప్పుడు ఇలా అప్పుడు ఇస్తూ ఉంటారు. గిఫ్ట్ చేయడం గోల్డ్, మ్మ్. మళ్ళీ శారీస్, ఇంకా అమ్మకి పెట్టినట్టుగానే పెట్టినట్టు. భావిస్తారు. ఇంకా అట్లా. మీకే. ఎవరికైనా సంతానం లేకపోతే తొట్టెన్లు కట్టడం ఓ వెండివి, మ్మ్. అట్లా అవన్నీ గిఫ్ట్ చేస్తారనమాట. మ్మ్. అట్లా. అవన్నీ చక్కగా దాచుకుంటారా? అంతే కదా. నిజంగా అవే చాలా విలువైనవి. ఇప్పుడు నేను బోనం ఎత్తుకున్నప్పుడు అప్పుడు తులం మాత్రమైతే 10,000 ఉండే. మ్మ్. 10,000, 15,000, 10 grams ఉండే తులం. మ్మ్. ఇప్పుడు ఇప్పుడు 75. 75,000 అయిపోయింది తులం. అట్లా. కానీ అమ్మవారి రూపం అని అనుకుని ఇచ్చేటప్పుడు అది ఎంతైనా తక్కువే తక్కువే. ఆవిడకి ఇచ్చేటప్పుడు అది మాత్రం. చాలా సంపద ఉంది అయితే మీ దగ్గర. దేవుడి సంపద. అమ్మవారి సంపద అది అమ్మవారి కరెక్ట్ గా సంపద. చెప్పాలంటే. కానీ ఎందుకో ఆ జాతర వైభవమే వేరమ్మా. వేరే ఇప్పుడు వేరే రాష్ట్రాలకు వెళ్తారా మీరు ఇలా ఎప్పుడైనా పిలిచినప్పుడు? వెళ్తాం. వెళ్తారా? కర్నూలు, కడప, ఆ. ఆ. మ్మ్, ఆంధ్రప్రదేశ్ మళ్ళీ కాకుండా నిజామాబాద్. వెళ్తారా? కర్ణాటక గానీ ఆ, తమిళనాడులో recently ఎక్కువ అమ్మవారి నేను temples అక్కడ చేశాను ఉంటాయి. కదా బోనము, ఉజ్జయినిలో, మధ్యప్రదేశ్ లో. ఓ మధ్యప్రదేశ్కి వెళ్ళినాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలియదు మన బోనాలు, మన కల్చర్ ఏంటి తెలియదు వాళ్ళకి. మ్మ్. అక్కడికి వెళ్ళి ఆ శక్తిపీఠం ఉజ్జయిని మహంకాళ అమ్మవారికి అభిషేకం చేసి ఆ. అలంకరణ అయిన తర్వాత అక్కడనే బోనం బోధిచ్చి ఆహా. వెండి బోనం తీసి చేసిన అక్కడ కూడా ఓ ఉజ్జయినిలో మ్మ్. వెండి బోనం చేసిన తర్వాత మా బ్రదర్ పోయి బ్యాండ్ వాళ్ళని తీసుకొచ్చాడు. బా. మ్మ్. తీసుకొని వచ్చిన తర్వాత పరిచయం ఉజ్జయిని చేశారన్నమాట. మొత్తం ఒక ఊపు ఊపేసిన అనమాట అక్కడ బా. బోనం ఎత్తుకొని. ఏ అక్కడ- టైం మీరు వెళ్ళిన టైం ఇది? హోలీ హోలీ అప్పుడు. హోలీ టైంలో. పౌర్ణమి. హోలీ నెక్స్ట్ డే చేసినాను బోనం నేను. మ్మ్. అక్కడ వాళ్ళ అమ్మవారి టెంపుల్ ఇన్స్టాలో కూడా నాది పోస్ట్ చేశారు అక్కడ. సూపర్ సూపర్. నేను వెళ్ళి అమ్మవారికి ప్రత్యేకంగా లోపలికెళ్ళి బోనం ఎక్కించిన, గర్భగుడిలో బోనం ఎక్కించిన. అంత దగ్గరికి వెళ్ళడం అనేది. ఇది మా బోనం, మా ఓడిబియ్యం, మ్మ్. ఇది తెలంగాణ మా సాంప్రదాయం. మీకు తెలీదు, మ్మ్. మీకు తెలీదు ఓడిబియ్యం అంటే బోనం అంటే తెలీదు, కాబట్టి ఇట్లా ఉంటది మా పద్ధతి. పరిచయం చేశారు అక్కడ అంతే. పరిచయం చేశాను. తమిళనాడులో కూడా అమ్మవారి టెంపుల్స్ చాలా ఉంటాయి. చాలా ఉన్నాయి. ఎప్పుడన్నా అలా వెళ్ళాలి, వెళ్ళలేదు, వెళ్ళాలి. వెళ్తే మాత్రం ఎక్కడ వెళ్ళినా అనేది మన కల్చర్ మాత్రం నేను ఖచ్చితంగా రీప్రజెంట్ చేస్తాను. బోనాలు. అడుగున అమ్మవారి టెంపుల్స్ ఉంటాయి. గ్రామ దేవతలు ఎక్కువగా అది. ఉంటారు. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా వెళ్ళండి మీరు కూడా. ఖచ్చితంగా వెళ్తాను. తమిళనాడు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా వెళ్ళే టెంపుల్స్. సో ఎలా ఉండబోతోంది ఈసారి ఆషాఢం? ఇంకా ధూమ్ధామ్, వైష్ణవి అమ్మ. ఏం చెప్తారు? ఇంకా ధూమ్ధామ్, గల్లీ గల్లీ బ్యాండ్ బాజా. అన్నీ. కోరిక ఉందా ఏదైనా ఇలా ఉంటే బాగుంటుంది, ఇది నా కోరిక బోనాల విషయంలో అని? అలానే ఏం లేదండి, రెగ్యులర్ అంతే. ఇప్పుడు అంతేనా? బోనాల పండుగ ఏంటనంటే ఇప్పుడు నా విషయంలోనైతే నాకు ఎలాంటి కోరిక లేదు. ప్రతి ఒక్కరు అమ్మవారికి చల్లగా బోనం ఎక్కాలి, ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలి, చల్లగా ఉండాలి. మన పిల్లలు కానీ పెద్దలు కానీ ఎలాంటి రోగాల నుంచి పడకుండా, ఎలాంటి వాళ్ళ ఇంట్లో ఎట్లాంటి గొడవలు కానీ ఎలాంటివి ఏవి జరగకుండా. ఎందుకంటే బోనాల పండుగ అంటే సుక్క ముక్క ఉంటుంది, అది అయిన తర్వాత అంతే గొడవలు అవుతాయి. అలాంటివి ఏవి జరగకుండా మ్మ్. హ్యాపీగా బోనాల పండుగ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ మాట, మీ నోటి చదువు అదే జరగాలనే కోరుకుంటున్నాను. అమ్మా ఆషాఢం అయిపోతుంది, సరే శ్రావణ మాసంలో కూడా కొన్ని చోట్ల బోనాలు జరుగుతాయి. ఆ తర్వాత ఒక జోగిని జీవితం ఎలా ఉంటుంది? నార్మల్గా ఉంటుంది. అంటే నార్మల్గా అంటే ఇంకా పూజలు చేసుకోవడం, వారంలో పీట కూర్చోవడం, భక్తులు వచ్చినప్పుడు బొట్టు పెట్టడం. ఇప్పుడు మీకంటే కుటుంబం ఉంది, ఎంత బాగుందన్నారు. ఇప్పుడు నార్మల్గా కొంతమంది ఉంటారు, వాళ్ళకి జీవనోపాధి మరి? అది వాళ్ళ విధానం బట్టి. నేను అందుకే ఇందాక అన్నాను, ఇంట్లో గెలిచి బయట గెలవండి ఫస్ట్ అని చెప్పాను నేను. ఫస్ట్ జోగిని లైఫ్ అని అంటే సింగిల్ జీవితం అయితే ఎవరు ఉండలేరు. మెయిన్ ఎవరైనా ఉండాలనుకుంటే ధైర్యంగా ఉండాలి. ఎంత ధైర్యంగా ఉన్నా కూడా సింగిల్ లైఫ్ అయితే, ఒంటరి జీవితం అయితే ఉండలేము. కష్టం, చాలా కష్టం. ఒంటరిగా ఉన్నా కూడా ఏవో ఒకటి వస్తుంటాయి. కాబట్టి మనకు అనేది ఒక ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఆ ఫ్యామిలీ కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి. కొంతమంది ఫ్యామిలీస్ అర్థం చేసుకోకనే బయటికి వెళ్తున్నారు వాళ్ళు.
రెండు వైపులా ఉంటాయి. కొంతమంది ఫ్యామిలీస్ జోగిని అని అంటేనే బయట కొంతమంది ఇప్పుడు చెప్పాను కదా స్టంట్లు ఇట్లా చేస్తారు, ఆ వివక్షత వల్లనే వీళ్ళని మాకు కూడా కొంచెం చెడ్డ పేరు వస్తుంది. మీరు ఇంతే, మీరు మారరు, ఇంకా మీరు ఇట్లనే అని మాట్లాడతారు. కాబట్టి నేను అదే అంటున్నాను, వాళ్ళన్నా పర్వాలేదు, ఒక మాట పడ్డా పర్వాలేదు, కానీ మనం సాధించి చూపించాలి. దేంట్లో ఈ అవేర్నెస్ పోవాలి. అందరికి ఇట్లా ఉంది కదా, జోగిని అంటే ఇట్లా ఉంటారు, వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అని ఉంటారు కదా, ఆ అపోహ పోవాలి. మీ మాటల ద్వారా నేనైతే దాని విషయంలో అయితే నేను 100% కరెక్ట్ గా ఉంటాను. మేమైతే ఎదురు చూస్తున్నాం అమ్మా, మీరు బోనం ఎత్తిన సందర్భం. ఈసారి మీరు ఏ చీర కడతారో. ఆడవాళ్ళకి అంతకనే ఉంటుంది, అమ్మవారు ఎలా కనబడుతుందో, ఎంత ఉగ్రంగా ఉంటుందో, ఎంత శాంతంగా ఉంటుందో, ఏమేమి మాటలు పలికిస్తుందో మీ అంటే మీ నుంచి తెలుసుకోవాలనుకున్నాను మనస్ఫూర్తిగా. బోనాలు అంగరంగ వైభవంగా జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.